శభాష్. ఇదే ఇదే నేను చూడాలనుకుంటుంది. నువ్వేం ఎక్కువగా ఊహించుకోక్కర్లేదు. ఈ ఇంటి నుంచి తప్పు చేసిన వాళ్ళు వెళ్తారు, చెయ్యని వాళ్ళు కాదు. నీకు నీ మొగుడి మీద నమ్మకం లేదు. అనుమానం అనే దయ్యం నీ నుంచి దిగేంత వరకు నువ్వు వేరేగా ఉండవే మంచిది. దీప్తి నా దగ్గరే ఉంటుంది. లేదు, నాతోనే వస్తుంది. చట్టాల గురించి లాయర్ గారికి చెప్పక్కర్లేదేమో. మేడం, జిఎం సార్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారమ్మా. గాయత్రి, మీ కంపెనీ కారు వచ్చింది, పదా బయలుదేరదాం. ఇదిగో అబ్బాయి, ఈ సామాన్లన్నీ తీసుకెళ్లి కారులో పెట్టు. అలాగే మేడం. తీసుకో. ఇదిగో, అందులో చాలా కాస్ట్లీ సామాన్లు ఉన్నాయి, జాగ్రత్తగా పెట్టు. అలాగేనమ్మా. పదమ్మా. నేను రాను. ఏంటి రావు? పద పద. డ్రైవర్ని మళ్ళీ పంపిద్దాం ఈ సామాన్లకి. అమ్మ లేదు, బొమ్మ లేదు, పద. ఎందుకో చాలా బాధగా ఉంది కుమార్. ఏమైంది సంతోషి? గాంధీ రేణుకల బిహేవియర్ రోజు రోజుకి శృతి మించిపోతోంది. ఇలా కూడా ప్రవర్తిస్తారా మనుషులు? ఎలా ప్రవర్తించాడు? సభ్య సమాజంలో ఇలా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారా? పక్క వాళ్ళకి ఎంత యావగింపుగా ఉంటుందనే ధ్యాస కూడా లేకుండా. ఛీ, అసలు వాళ్ళు మనుషులేనా? నేను ఇటువంటివన్నీ సహించలేను. ఐ కాంట్ టాలరేట్ దిస్. అయిందా? నువ్వు నోర్మై, నేను మాట్లాడుతున్నాను కదా. కానీ సంస్కారం అనేది పుట్టుకతోనే రావాలి, లేదా చదువుకున్న చదువులన్నా నేర్పించాలి. సావాసాన్ని బట్టి కూడా అలవాటు అవుతుంది. షటప్. అంటే అతను అలా బిహేవ్ చేయడానికి కారణం నేనే అంటావా? కాదు, నువ్వే దీనంతటికి కారణం. వారెవ్వా, ఇప్పటిదాకా గాంధీ మీద పడ్డావు, ఇప్పుడు నా మీద విరుచుపడుతున్నావు. తిడితే ఆయనే తిట్టుకో. నేనింత కృంగిపోతుంటే నీకు కనీసం చీపు కుట్టినట్టయినా లేదా? కుంగిపోవడం కాదు, కుళ్ళుకోవడం. అయినా వాళ్ళిద్దరేమైతే నీకే? నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. ఏమని చేసుకోమంటావు? నువ్వు నా లవర్ అని చిత్రహింసలు పెడుతున్నాడు. మరి అతనికి నిజం చెప్పేయచ్చు కదా. ఏమని? నేను నీ చిన్నప్పటి ఫ్రెండ్ అని. పిచ్చెక్కిందా? ఈ పిచ్చి కంటే ఆ పిచ్చే బెటరు. ఇడియట్. ఏం చెప్పను? మన రిలేషన్ గురించి చెప్పమంటున్నాను. చిన్నప్పటి నుంచి ఇద్దరం పక్కపక్కన ఇంట్లో పుట్టి పెరిగాం. అన్నా చెల్లె లాంటి వాళ్ళం అని చెప్పచ్చు కదా. చెప్పవు. ఆ గాంధీని నిన్ను ఇలా కూర్చోబెట్టి అమ్మ, తల్లి, ఏమైంది, చిట్టి తల్లి, చిన్ని తల్లి చెప్పవే అని అడగాలి. అవును, ఎందుకు అడగాలి? ఆ గాంధీకి ఈగో అని తిడతావు. నీకున్నదేంటి? నీకేమన్నా తక్కువ? ఇన్ని రోజులు నేను చూస్తున్నాను, అతని చేత నానా మాటలు పడుతున్నావు, అవమానాలు పడుతున్నావు, అయినా నిజం చెప్పవు. అసలు అతను నేర్పించడంలో నీకేంటి సరదా? ఏంట్రా రివర్స్ లో మాట్లాడుతున్నావు? నాకా సరదా, వాడికా? రేణుకని చెప్పు చేతుల్లో పెట్టుకుని నన్ను నేర్పించట్లేదు. నువ్వు కుళ్ళుకుంటున్నట్టున్నావు, అందుకే అతను అలా ఆడిస్తున్నాడు. ఏంటి డూనా? అవును, నువ్వు కూడా గాంధీని వాడు వీడు అంటున్నావుగా. నేనంటే నువ్వు అంటావా? అమ్మా తల్లి, నేనన్ను. నన్ను వదిలే. మీ ఇద్దరు అఫేర్లో నన్నెందుకు ఇరికిస్తావు? ఏంటి? గాంధీకి నాకు ఎఫేరా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఏం లేకపోతే ఎందుకు ఇలా బాధపడతావు? బాధ? నేను బాధపడుతున్నానా? ఆ గాంధీ గురించి నేను బాధపడుతున్నానా? పిచ్చి దానిలా తయారయ్యావు. అంటే నాకు పిచ్చా? ఆ గాంధీ అంటే నాకు పిచ్చా? మహాతల్లి, నేనేం అనలేదు. లేనిపోనివన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు. ఒక పని చేయి. నువ్వు చెప్పలేవు, ఆయన మానాన్ని ఆయన బతకనిచ్చేలా లేవు. అందుకే నేనేడి చెప్పేస్తాను. చెప్పు తెగిద్ది. నువ్వు వెళ్ళి మన ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్పావో ఎటువంటి పరిస్థితుల్లో చెప్పడానికి వీల్లేదు. ఇన్ని అవమానాలు భరించింది వాడికి ఏ విషయంలోనూ తగ్గకూడదని. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా దిగజారిపోవాలా? కుదరదు. అయితే నన్నేం చేయమంటావు?
మన ఇద్దరి మధ్య సంబంధం ఏంటి అనేది నువ్వు చెప్పకూడదు. అసలు మన మధ్య లవ్ అనేది లేదని అస్సలు చెప్పకూడదు. చెయ్యివు, చెయ్యివు, ఒట్టు పెట్టు. ఏమిటే మీ కంపెనీ గెస్ట్ హౌస్ అన్నావు? చూస్తుంటే మీ జియం ఇల్లులా ఉంది. ఏదోలేమ్మా, కాసేపు మాట్లాడించుకో. నా మూడేం బాలేదు. సర్లే, నువ్వేంటి అలా చూస్తున్నావు? పుస్తకాలు తీసుకొని ఓ మూల కూర్చుని చదువుకో, వెళ్ళు. నేను చదువుకోను, అసలు నాకు ఇల్లే నచ్చలేదు. వెనక్కి వెళ్ళిపోదాం రా మమ్మీ. నోర్మయ్, అసలు నీ వల్లేనే ఇంతవరకు వచ్చింది. చెప్పిన మాట వినవు. కన్న తల్లి నన్ను పట్టుకొని మమ్మీ అంటావు, అదేవతో దాన్ని పట్టుకొని అమ్మ అంటావు. నన్నేం చేయమంటావు? పుట్టినప్పటి నుంచి మమ్మీ అనగా పిలుస్తున్నాను. పుట్టగానే మమ్మీ అనలేదు, క్యార్ క్యార్ అని ఏడ్చావు. అమ్మా, ఇప్పుడున్న పరిస్థితిలో చమత్కారం అవసరమా? దీప్తి, ఇంకొకసారి మమ్మీ అని పిలిచావో నాలుగు తెగ్గొస్తాను. అమ్మ అని పిలువు. సరే, ట్రై చేస్తాను. ట్రై చేయడం ఏమిటే? వేలెళ్ళేవు, చెప్పిన మాట విను. దాన్ని అమ్మ అని పిలు, నన్ను అమ్మమ్మ అని పిలు. నేను నీతో మాట్లాడను, నువ్వు మంచిదానివి కాదు. ఆహా, ఆ సింధూరి మాత్రం మంచిదే. అవును, మంచిదే. ఎంత మాట అన్నావే? నిన్ను చూసావే దాని పొగరు? అదేమో మంచిదట, నేను మాత్రం గయ్యాలినట, బాగా అరుస్తానట. అమ్మా, ఇప్పుడు ఆ సింధురి గొడవ ఎందుకు? నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలే. నమస్కారం అమ్మా. అప్పుడే వచ్చేసారా అమ్మా? వచ్చేసాం. అవును, ఇంతకీ నువ్వెవరు? ఈ గెస్ట్ హౌస్లో పనులన్నీ నేనే చూసుకుంటానమ్మా. మీరు వస్తున్నారు కదా అని సామాన్లు తీసుకురావడానికి బయటికి వెళ్ళాను. ఇంతలోనే వచ్చేసినట్టున్నారు. సరే, వచ్చి ఇంతసేపు అయింది. ఏం కావాలి అని అడిగావా? చూస్తూ నిలబడ్డావే, ఏం కావాలి అని అడుగు. చెప్పండమ్మా, ఏం కావాలో. పాప ఎంత అవుతుంది? ఏమైనా కలపమంటారా? పట్టు పాలేనా? ఇది ఒట్టి పాలే తాగుతుంది. దీనికి మాత్రం ఓ కప్పు కాఫీ పట్టుకురా. నాకు మాత్రం ఓ లోటడు బోర్నవిటా పట్టుకురా. అలాగేనమ్మా. రావే, వెళ్ళి ఇల్లంతా చూసొద్దాం. నువ్వు వెళ్ళమ్మా, నేను ఇక్కడే ఉంటాను. దేనికైనా ఆసక్తి ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి. నాలాగా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ విషయం ఉండాలి. సరే, నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఏంటో అన్నీ చూసొస్తాను. నాకేం బాలేదు. వచ్చి తీసుకెళ్ళిపోండి రమేష్, ప్లీజ్. ఇక్కడ నాకేమిటో బెంగగా ఉంది. నాకు కావాల్సింది ఇది కాదు, ఇది కాదు.
తనకు తానుగా వచ్చి తీసుకెళ్లాల్సిందే. నేనే తప్పు చేయలేదు, నేనే కరెక్ట్. పాలు తాగమ్మా. వద్దు. మా నాకు తల్లి వద్దు. కదా, తాగమ్మా. వద్దు. ఎందుకే ఈ మొండితనం? పాలు తాగు. వద్దు. చూడవే, కాస్త వేడివేడి పాలు తాగు అంటే వద్దు అంటోంది. దీప్తి, పాలు తాగు. నాకు వద్దు, వెళ్ళిపోదాం. మొండిగా బిహేవ్ చేయకు. మనం ఇక్కడే ఉంటున్నామని తెలుసుకో. పాలు తాగు. వద్దంటున్నాను కదా, నాకు ఇల్లు నచ్చలేదు. నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. పాలు తాగవే. నేను తాగను. తాగు. నేను తాగను. పారబోస్తావా? 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 ఏయ్, చెప్పు. నీకేమైనా మర్చిపోయిందా? పిల్లని పట్టుకొని అలా కొడతావేమిటి? అవతల వాళ్ళిద్దరిని కొంప ముంచితే దీన్ని కొట్టి ప్రయోజనం ఏమిటి? నాకేం బాలేదమ్మా. ఎందుకు? ఆహా, ఎందుకు అని ఆయన గారికి నీ మీద ప్రేమ ఏమన్నా పొంగిపోతుందనా? తప్పు చేశానేమో. అదే వద్దు. ఈ బలహీనతే అతని ముందు మళ్ళీ తల వంచుకునేలాగా చేస్తుంది. అయినా ఇంకా అక్కడ ఏం మిగులుందని వెళ్తావే? ఎవరి కోసం వెళ్తావే? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అతని కౌగిట్లో వాలిపోతే నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు అని ఊహించుకుంటున్నావేమో. అంత లేదు. ఎందుకో చెప్పమంటావా? పొద్దుననగా ఇల్లొదిలి వచ్చేసావు. ఎక్కడికి వెళ్ళారో ఏమైపోయారో అన్న దిగులైనా ఉందా? కనీసం ఫోన్ అయినా చేశాడా? అంతెందుకే, నువ్వు ఇంట్లోంచి వచ్చేస్తున్నప్పుడు కనీసం నీ చేయి పట్టుకునైనా ఆపాడా? ఆహా, లేదే. అదే సింధూరి వెళ్తుంటే మాత్రం ఒట్లు గట్లు పెట్టి ఒక్క మాటతో ఆపేశాడు. కాస్త అర్థం చేసుకోవే పిచ్చిమొహమా. పిచ్చితల్లి, మార్పుని ఆహ్వానించడం కష్టమే, కానీ ఆ మార్పు ఏదో మంచికే దారి తీస్తుంది అన్న నమ్మకంతో ఉండు. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుని ఎంత మంచి పని చేశాను అని నువ్వే అనుకుంటావు. అంతవరకు కాస్త ఓపిక పట్టమ్మా. ఇదంతా నా మూలంగానే జరిగిందండి. మేమే మూర్ఖ పంతాలకు పోయి ఇంతవరకు తెచ్చుకున్నాం. దానికి నువ్వెలా బాధ్యురాలు అవుతావు? మూర్ఖపు అని మీరే అంటున్నారుగా. దీనికి పరిష్కారం కూడా మీ చేతుల్లోనే ఉంది. క్షమాపణ చెప్పమంటావా?
చెప్పు, నన్నేం చేయమంటావు గాయత్రి? ఐమ్ సారీ సింధూరి, నేను గాయత్రి అన్నట్టున్నాను. నన్ను పంపించేయాల్సింది. ఒక్క మాటతో పోయేదానికి ఇంతవరకు తెచ్చుకున్నారు. ఏ ఆడపిల్ల పర్మనెంట్గా తన ఇంట్లో ఉండిపోదు. ఎప్పుడో అప్పుడు నువ్వు వెళ్ళిపోవలసిన దానివే. అంతలోనే తొందరపడింది గాయత్రి. దీనంతటి కారణం వాళ్ళ అమ్మగారే. ఎవరి భయాలు వాళ్ళకుంటాయి కదా. నాతో 10 ఏళ్ళు కాపురం చేసింది. ఇదేనా నా గురించి తెలుసుకుంది? ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎలా? ఎన్నాళ్ళుంటుందో ఉండని. మీ పంతాలు నాకు తెలియవు, కానీ నేను వెళ్ళిపోతేనే బాగుంటుందనిపిస్తుంది. వెళ్ళిపో, వెళ్ళిపో, కాదనడానికి నేనెవరిని? మిమ్మల్ని నొప్పించాలని కాదండి. నాకు కూడా నా ఫ్రెండ్ రాజారావు ఆత్మని నొప్పించాలని లేదు. అతనికిచ్చిన మాట నిలబెట్టుకోవాలనుంది.